వెల్కమ్ టు కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చాలా మంది కల కదా. ఆ కల నిజం చేసుకునే టైం వచ్చేసింది. ఆర్బీఐ అసిస్టెంట్ 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ అవకాశం గురించి ఏంటి, ఎలా, ఎప్పుడు అన్నీ వివరంగా చూసేద్దాం. అవును, దేశంలోనే టాప్ బ్యాంక్, మన సెంట్రల్ బ్యాంక్లో క్యారియర్ అంటే ఆ కిక్కే వేరు కదా. మరి ఈ అవకాశాన్ని ఎలా అందుకోవాలి, దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. 100 కాదు, 200 కాదు, ఏకంగా 650. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 కోసం అసిస్టెంట్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి, రైట్? మరి ఈ అవకాశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అసలు ఎవరు అప్లై చేయొచ్చు, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇలా ప్రతి విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు అసలు ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్ అంటే ఏంటి, ఆ రోల్ ఎంత ప్రెస్టీజియస్దో ఓసారి చూద్దాం. చూడ్డానికి అసిస్టెంట్ పోస్ట్ అయినా దీని బాధ్యతలు చాలా కీలకం. రికార్డులు మేనేజ్ చేయడం దగ్గర్నుంచి డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం, కరెన్సీ సర్క్యులేషన్ను చూసుకోవడం, ఇలా దేశ ఆర్థిక వ్యవస్థ సజావుగా నడవడంలో వీళ్ళది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఓకే, ఇంత మంచి జాబ్, మరి దీనికి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, ఎవరెవరి ఎలిజిబులో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే ఏ డిగ్రీ చేసినా పర్లేదు. కాకపోతే జనరల్ కేటగిరీ వాళ్లకి మినిమం 50% మార్కులుండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే పాస్ అయితే చాలు. ఇంకో 2 విషయాలు: బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇంకా ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్ర అధికార భాష వచ్చి ఉండాలి. ఇది మస్ట్. ఇక వయసు విషయానికొస్తే 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే పుట్టిన తేదీ ఫిబ్రవరి 2, 1998 నుంచి ఫిబ్రవరి 1, 2006 మధ్యలో ఉండాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అయితే కొన్ని కేటగిరీలకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్సీ, ఎస్టీ వాళ్లకు 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. మిగిలిన కేటగిరీల వివరాల కోసం ఈ టేబుల్ని ఓసారి చూడండి. అర్హతలన్నీ సరిపోయాయి అనుకున్నాక అసలు సిసలైన ఛాలెంజ్ ఎదురవుతుంది. అదే సెలక్షన్ ప్రాసెస్. ఈ జాబ్ కొట్టాలంటే 3 అడ్డంకులను దాటాల్సిందే. ఈ సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం 3 స్టేజులుంటాయి. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, అది క్లియర్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్, ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. గుర్తుంచుకోండి, ఒక స్టేజ్ పాస్ అయితేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలం. ఇక్కడ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ నెగటివ్ మార్కింగ్ ఉంది. అంటే ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ అవుతాయి. సో ఆన్సర్ ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టడం బెటర్. మొదటి స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామ్, మొత్తం 100 మార్కులకు 60 నిమిషాల టైం. ఇక్కడ 3 సెక్షన్లుంటాయి: ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్. ప్రతి సెక్షన్కి టైం లిమిట్ కూడా ఉంటుంది. అయితే ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. దీని మార్కులు ఫైనల్ సెలెక్షన్లో కలపరు. ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్లు మెయిన్స్ ఎగ్జామ్కి వస్తారు. ఇదే అసలైన గేమ్ చేంజర్. ఇది 200 మార్కులకు 135 నిమిషాల పాటు ఉంటుంది. ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్తో పాటు ఇక్కడ అదనంగా కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ కూడా ఉంటాయి. ఫైనల్ సెలెక్షన్ మొత్తం ఈ మెయిన్స్ మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. సో దీనిమీద బాగా ఫోకస్ పెట్టాలి. సరే, ఇక అందరూ ఎదురుచూసే సెక్షన్కి వచ్చేసాం. అసలు ఎలా అప్లై చేయాలి, అన్నిటికన్నా ముఖ్యంగా జీతం ఎంత వస్తుంది, ఆ వివరాలు చూద్దాం. ఈ డేట్స్ అస్సలు మర్చిపోవద్దు, నోట్ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిబ్రవరి 16న స్టార్ట్ అయ్యి మార్చ్ 8తో క్లోజ్ అవుతాయి. ఎగ్జామ్ డేట్స్ కూడా ముందే ఇచ్చేశారు కాబట్టి ఇప్పటినుంచే ప్రిపరేషన్ పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 450 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కేవలం 50 రూపాయలు మాత్రమే. ఒకవేళ ఆర్బీఐ స్టాఫ్ అయితే వాళ్ళకి ఫీజు లేదు. ఇంత కష్టానికి ప్రతిఫలం ఎలా ఉంటుంది? జాబ్లో సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్స్లు కలుపుకుని నెలకు దాదాపు 58,514 రూపాయల గ్రాస్ శాలరీ అందుకోవచ్చు. ఇది నిజంగా చాలా మంచి ప్యాకేజ్ కదా. ఓకే, ఆర్బీఐ అసిస్టెంట్గా కెరియర్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన పూర్తి సమాచారం ఇప్పుడు మన దగ్గరుంది. మరి ఈ ఛాలెంజ్కి రెడీనా? సరైన ప్లానింగ్తో, కాన్ఫిడెన్స్తో ముందుకు వెళితే దేశ సెంట్రల్ బ్యాంక్లో ఒక భాగం కావడం ఖాయం. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.
మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.